మనం ఏదైనా ప్రముఖ దేవాలయ దర్శనానికి వెళ్తుంటే అక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంది? దర్శనానికి ఎంత సమయం పడుతుంది? ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి? ఒకరోజు అక్కడ గడపాలంటే సరైన వస్తువులు ఉన్నాయా? రూమ్ బుకింగ్ అందుబాటులో ఉంటుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే ఇక ఈ ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్ట్ ఒక్క మెసేజ్ చేస్తే చాలు, మీ దర్శన టికెట్లు మీ చేతిలో ఉంటాయి. అయితే ఈ వాట్సాప్ సేవల్ని ఎలా వినియోగించుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏపీలోని విజయవాడ అమ్మవారి దర్శనార్థం నిరంతరం భక్తులు వస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని దర్శిస్తే చాలు సకల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అయితే దర్శనం టికెట్లు పొందేందుకు భక్తులు పడే ఇబ్బందులు ఉంటాయి చూసారు, అవి అన్ని అని చెప్పలేం. చాలాసార్లు టికెట్స్ పంపిణీ కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడ్డ ఘటనలు కూడా మనం చాలానే చూసాం. ఇటువంటి సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహిస్తూ యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ లోకి టీటీడీ, రైల్వే సేవలు కూడా తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగాయని కూడా సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఇక వాట్సాప్లో 35% సర్వర్ సమస్యలు వస్తున్నాయని, దీనికి అనుగుణంగా అన్ని శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సీఎం సూచించారు. ఇక ఈ సందర్భంగా విజయవాడ అమ్మవారి దర్శనం టికెట్లను కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దర్శనం టికెట్లు కావలసిన వారు 955223000009 ఈ నెంబర్కు మెసేజ్ చేస్తే చాలు. అమ్మవారి దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు ఇకపై వాట్సాప్లోనే అందుబాటులో ఉండనున్నాయి. దళారీ వ్యవస్థకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా ఈ సేవలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సుదూర తీరాల నుంచి వచ్చే భక్తులు ఈ సేవలు అందుబాటులో అవడం హర్షించదగ్గ విషయమని అంటున్నారు. కేవలం ఒక్క దుర్గమ్మ దర్శనమే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం మినహా ఇతర ప్రధాన దేవాలయాల్లోని సేవలన్నింటినీ కూడా వాట్సాప్లో మన మిత్ర అంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక వాట్సాప్ యూజర్లు ఈ సేవలను పొందాలనుకుంటే ముందుగా 955223000009 ఈ నెంబర్ను మీ స్మార్ట్ ఫోన్లో సేవ్ చేసుకోవాలి. ఈ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత హాయ్ అని టైప్ చేయాలి. ఆ తర్వాత మీకు కావలసిన సేవలను సెలెక్ట్ చేసుకోవాలి. వీటిలో దేవాలయాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో దేవాలయాల టికెట్ బుకింగ్తో పాటు ఇంకా ఏ సేవలున్నాయి, వాటి వివరాలేంటి, వాటిని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, మీ స్మార్ట్ ఫోన్లో హాయ్ అని మెసేజ్ చేశాక మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో చివర్లో సేవను ఎంచుకోండి అన్న ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేయాలి. దేవాలయ బుకింగ్ సేవలపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం, విజయవాడ, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి దేవాలయాల వివరాలు మీకు కనిపిస్తాయి. అందులో మీరు ఏ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. ఉదాహరణకు బెజవాడ దుర్గమ్మ దర్శనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వ్యక్తి దర్శనం, దేవాలయ సేవ, దేవాలయ దానాలు వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అలా కనిపించినప్పుడు వాటిలో మీకు ఏది కావాలో దాని మీద మీకు క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కావాల్సిన సేవకు సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి. అక్కడ మీకు కావాల్సిన సేవను బట్టి ధర, ఇతర విషయాలు కూడా అందుబాటులో ఉంటాయి. అందులో మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ వివరాలు అందులో అప్లోడ్ చేయాలి. మీ ఆధార్ లేదా ఓటర్ కార్డ్, మీ పూర్తి పేరు, ఫోటో ఐడి ప్రూఫ్, ఐడి నెంబర్తో పాటు ఇతర వివరాలు ఏవైనా కావాలి అనుకుంటే వాటిని కూడా మీరు ఫిల్ చేయాలి. ఆ వివరాలు మొత్తం కూడా అందులో నమోదు చేయాలి. అండ్ ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది. మీ యూపీఐ పేమెంట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేస్తే మీకు కన్ఫర్మేషన్కి సంబంధించిన మెసేజ్ వస్తుంది. మీరు కావాల్సిన సేవలకు సంబంధించిన డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు షెడ్యూల్ చేసుకున్న తేదీ, సమయం, ఆటి ప్రకారం ఆలయానికి వెళ్తే తక్కువ సమయంలో మీ పని మొత్తం పూర్తయిపోతుంది.
ఇక వాట్సాప్ బుకింగ్ ద్వారా కేవలం దర్శనం బుకింగ్ మాత్రమే కాదు, ఇతర సేవలను కూడా పొందొచ్చు. ఎవరైనా దేవాలయాలకు విరాళాలు ఇవ్వాలనుకుంటే వాట్సాప్ ద్వారానే కంప్లీట్ చేయొచ్చు. అలాగే కుంకుమార్చన, హారతి, ఇతర ప్రత్యేక పూజల వంటి సేవలను సైతం ఈ వాట్సాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రత్యేక సేవలు, ప్రత్యేక దర్శనం కోసం వెళ్లే భక్తులందరూ తప్పనిసరిగా ఆలయ నియమ నిబంధనలను పాటించాల్సిందే. సాంప్రదాయ దుస్తుల్ని ధరించాలి. ఆలయ పవిత్రతను కాపాడేందుకు తమ వంతు కృషిగా ఎప్పుడూ చేస్తూనే ఉండాలి.